ఎంత వెతికినా నాకు నేను కనిపించడం లేదు. ఇదేంటి, నా ఇంట్లో నాకు నేను కనిపించడం లేదా? అయినా మరోసారి వెతుకుతాను అని పడక గదిలోకి వెళ్ళాను. అక్కడ ఖరీదైన మంచం, గోడ మీద నా చిత్తరువులు, పక్కనే మంచి అత్తరులు ఉన్నాయి. అంతా వెతికాను. నా పడక గదిలో నేను లేను. ఇదేంటి, నా పడక గదిలో నేను లేనా? బహుశా కీర్తి కోసం బతికాను కదా, బహుశా సన్మాన పత్రాల్లో అవార్డుల్లో ఉండుంటాను, స్త్రీ శక్తి పురస్కారం సర్టిఫికెట్లో ఉండుంటాను అని గబగబా వెళ్ళి ఆ సర్టిఫికెట్లు కౌగులించుకున్నాను. తీరా చూస్తే అక్కడ అక్షరాలు ఉన్నాయి తప్ప నేను లేను. ఇదేంటి, ఇక్కడ కూడా నేను లేనా? నా కీర్తిలో కూడా నేను లేనా? జీవితం అంటే సంపాదన కదా, ఆర్జన. పాస్బుక్లో ఉండుంటాను అని గబగబా వెళ్ళి పాస్బుక్ తెరిచి చూశాను. ఆ పాస్బుక్లో అంకెలు ఉన్నాయి కానీ నేను లేను. ఇదేంటి, నా సంపాదనలో కూడా నేను లేనా? ఇది మరి ఎక్కడున్నాను అని అసహనంగా, ఇదిగో నా ఇంట్లో నేను ఎక్కడున్నాను అని గట్టిగా అరుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న నా భార్యాబిడ్డల సమీపానికి వెళ్ళాను. దగ్గరికి వెళితే వాళ్ళ కళ్ళల్లో నేను కనిపించాను, వాళ్ళ ఎదురు చూపుల్లో నేను కనిపించాను. అవును, నేను నా ఇంట్లో నేను లేను, నా వాళ్ళ ఎదురు చూపుల్లో నేను ఉన్నాను. ఆ అమ్మతనంలో, ఆ ఎదురు చూపుల్లో, ఆ అనురాగంలో మనం ఉంటాం. ఈ సర్టిఫికెట్స్, ఈ మెడల్స్, నా ఇంట్లో కూడా 3 గిన్నిస్ రికార్డులు కనిపిస్తుంటాయి. చాలా డాక్టరేట్లు, డీలిట్లు ఉంటాయి. పెద్ద పెద్ద ఒలింపిక్ పీస్ మెడల్స్ అన్నీ చాలా ఉన్నాయి నా ఇంటి నిండా. ఎవరో చెప్పి మీకు గిన్నిస్ రికార్డు కూడా ఉన్నాయి కదండి అంటే నేను అన్నాను, నేను గిన్నిస్ రికార్డు ఉంటే సరిపోతున్నా, గోడకి పొద్దున్న గిన్నెలో మెతుకులు ఉండాలిరా అని చెప్పాను. పొద్దున్నే లేస్తే ఆకలే మనల్ని కుదిపేస్తుంది, మనిషిని కుదుపుతుంది ఆకలి. మళ్ళీ సంపాదించాలా, మళ్ళీ బ్రతకాలనిపిస్తుంది. సో మీరందరూ చాలామందికి అంటే అవార్డులు తీసుకోవడం అన్నీ బాగుంటుంది, చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. కానీ దాని వెనకాల ఒక తపస్సు ఉండాలి. నేను చూడండి, నేను 30 ఏళ్ల క్రితం నేను గుమ్మడి గోపాలకృష్ణ గారిని కలిసిన గుమ్మడి గోపాలకృష్ణ వేరే. ఇవాళ గుమ్మడి గోపాలకృష్ణ ఆయన పద్యం రాయగలడు. ఇవాళ ఆయనలాగా పౌరాణిక పద్యం పాడేవాడు జనాకర్షణతోటి మరో ఆర్టిస్ట్ ఈ భూమి మీద వెళ్ళాడు. తెలుగు పద్యం ఎంత గొప్పగా పాడేవాడు. ఆయన కృష్ణుడి వేషం వేస్తే, శ్రీకృష్ణ తులాభారం ఆయన వేస్తే సినిమాయా నాటకమో అర్థం కాక, జంజాల గారు నేను కారులో కూర్చుంటే నా సినిమా డైరెక్టర్ గారు, ఆయన దీక్షిత్ గారిని ఆయన డైరెక్టర్, ఇద్దరు కనిపిస్తే జంజాల గారు వాళ్ళిద్దరికి